హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యస్ వరల్డ్ 110. ఏంటి ఈ ముక్కలు అనుకుంటున్నారా? ఇవి మీలో చాలామందికి ఇప్పటికే కనిపెట్టేసి ఉంటారు. తెలియకపోతే చెప్తాను. ఇవి ఏమిటంటే కూర గుమ్మడికాయ ముక్కలు. ఈరోజు మన కర్రీ వచ్చేసి కూర గుమ్మడికాయతో పచ్చిశనగపప్పు బెల్లం వేసి తీపి కర్రీ అయితే వండుకుందాము. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కార్తీక మాసంలో మనం కంపల్సరీగా తినవలసిన వాటిల్లో ఈ కూర గుమ్మడిని కూడా ఒకటిగా చెప్తారు. వనభోజనాలు ఎక్కడైనా పెడుతుంటే అక్కడ మస్ట్ అండ్ షుడ్గా కూర గుమ్మడికాయ కర్రీ కూడా పెడతారు. ఈ కర్రీని మనం ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం వచ్చేయండి. ఇదైతే అమ్మ వాళ్ళు వండారు. పచ్చిశనగపప్పు గుమ్మడి కర్రీ అయితే నేను మీకోసం అయితే వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను. దీని ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి. ముందుగా గుమ్మడికాయనైతే కొట్టి వాటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని అవ్వాలి. తర్వాత వాటిని వాటర్ వేసి ఉడికిస్తున్నారు. చూడండి, మూత తీయగానే ఆవిరైతే ఎలా వస్తుందో కెమెరా అంతా కూడా పట్టేసింది. తర్వాత చూడండి ఎలా ఉడుకుతుందో. ముక్క ములిగేంత వరకు కూడా వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఈ తర్వాత మనం నిలువుగా చీల్చుకున్న పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుందాము. కార్తీక మాసం కాబట్టి ఉల్లిపాయ వెల్లుల్లి అయితే యాడ్ చేయట్లేదు. అదే ఉత్తప్పుడు ఎప్పుడైనా వండుకుంటే మీరు ఉల్లిపాయను కూడా నిలువుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత మూత అయితే పెట్టుకుని ముక్క ఉడికేంత వరకు కూడా సగం ఉడికేంత వరకు ఉడికిద్దాము. తర్వాత దీనికోసం మనం ముందుగా పచ్చిశనగపప్పును అయితే ఒక 4 అవర్స్ ముందు అయితే నానబెట్టుకుందాము. నానబెట్టుకోవడం వలన శనగపప్పు అనేది కూడా ఉబ్బి మనకి మెత్తగా గమ్ముని ఉడుకుతుంది. చూడండి, ఈ విధంగా సగం వాటర్ అయితే ఇంకింది కదా. ఇప్పుడైతే మనము పచ్చిశనగపప్పును శుభ్రంగా కడుక్కొని ఇందులో అయితే యాడ్ చేసుకుందాము. చూడండి, మూత అయితే తీస్తున్నాను. ఈ విధంగా వాటర్ చెప్పాను కదా ఇంకుతుంది అనేసి. సగమానికి ఉడికిన తర్వాత ముక్క కూడా మనకి సాఫ్ట్ అవుతుంది. అప్పుడైతే శనగపప్పు అయితే యాడ్ చేసేసుకుందాము. తర్వాత దీంట్లో యాడ్ చేయడానికి బెల్లం కూడా తరిగి ఒక పక్కన అయితే పెట్టుకోవాలి. సింపుల్గా రెడీ అయిపోద్దండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కూర గుమ్మడి తినడం వల్ల ఈ శీతాకాలంలో వంటికి కూడా వేడి అనేది వచ్చి రొంపలు ఇవి ఉంటాయి కదా, ఎక్కువగా వాటి నుంచి ఉపశమనం అయితే కలుగుతుంది. అంతేకాకుండా చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉంటాయంట. తర్వాత చెప్పాను కదా, ఈ విధంగా శనగపప్పు కడిగేసుకున్న తర్వాత ఈ గుమ్మడికాయ ముక్కల్లో శనగపప్పును కూడా యాడ్ చేసుకుందాము. శనగపప్పు యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉడుకుతూ ఉంటుంది. పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసాం కదా. శనగపప్పు కూడా ఒక 3-4 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఉప్పు, కారం, పసుపు అయితే యాడ్ చేసుకుందాము. తర్వాత అయితే మూత పెట్టేసి మంటనైతే సిమ్లో పెట్టుకుందాము. తర్వాత చెప్పాను కదా, రుచికి తగినంత ఉప్పు, కారము, పసుపు అయితే యాడ్ చేసుకుందాము. ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మనం మంటనైతే మళ్ళీ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుందాము. అడ్జస్ట్ చేసుకుని ఇంకా కొద్దిగా ఒక 10 మినిట్స్ అయితే ఉడికిన తర్వాత మనము తరిగి పక్కన ఉంచుకున్న బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుందాం. బిట్ అయితే మిస్ అయింది, మీకు చెప్తున్నాను. మీకు టేస్ట్కి తీపి ఎక్కువగా కావాలనుకుంటే తీపి ఎక్కువ వేసుకోండి, లేదు మీడియంగా ఉండాలంటే మీరు కొద్దిగా తీపి తక్కువ వేసుకోండి. యాక్చువల్గా ఈ గుమ్మడికాయ కర్రీ అనేది తీయగానే ఉంటుంది, అప్పుడు అయితే చాలా బాగుంటుంది. బెల్లం అయితే యాడ్ చేసేసుకుని నీరు ఎగిరేంత వరకు కూడా మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం. మనం గరిటెతో ఈ విధంగా నొక్కామంటే గుమ్మడికాయ ముక్క అనేది ఉడకాలి. అదేవిధంగా శనగపప్పు కూడా మెత్తగా ఉడికిపోవాలి. అప్పుడే కూర అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం దీనికి తాలింపు అయితే వేసుకుందాము. చూడండి, ఇంకొక 10 మినిట్స్ అయితే పడుతుంది. చూస్తున్నారు కదా, వాటర్ అనేది కూడా బాగా ఇంకుతుంది. మనం మూత పెట్టేసుకుని స్టవ్ అయితే పెద్ద మంట పెట్టేద్దాము. తర్వాత చూసారా, తాలింపు అయితే బయట వేశారు. దీనికి తాలింపు కోసము వేరుశనగ గుళ్ళు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేస్తున్నారు. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ తాలింపును అయితే ఈ కర్రీలో యాడ్ చేసేసుకుందాము. చూసారా, దగ్గరికి ఉడికిన తర్వాత కర్రీ ఎలా ఉందో టెంప్టింగ్గా ఉంది కదా. నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేనైతే అసలు గుమ్మడికాయ కర్రీ అయితే తినేదాన్ని కాదు. ఫస్ట్ టైం అయితే ఈ భోజనాల్లో వేసిన ప్రతిదీ కూడా నేను టేస్ట్ అయితే చూశాను. చాలా బాగుంది. ఉల్లి వెల్లుల్లి లేకపోయినా కూడా కూరలు ఎంత బాగుంటాయి అని నేను ఇప్పుడే చూస్తున్నాను. ఎప్పుడు పచ్చళ్ళు అయితే చూశాను, కానీ ఈ విధంగా కర్రీస్ని అయితే ఇదే ఫస్ట్ టైము. చూడండి, ఈ విధంగా తాలింపును కూడా వేసేసుకుని వేయంగానే చూడండి సీసీ ఇవ్వంటే భలే వస్తుంది. తాలింపు వేసేసిన తర్వాత మొత్తం కలిసేలాగా గరిటెతో కిందకి పైకి అయితే బాగా కలుపుకుందాము. అప్పుడే మనకి ఆ ఆయిల్, అది ఫ్లేవర్, తాలింపు అంతా కూడా కర్రీ అంతా పడుతుంది. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది.
అంతేనండి, మన గుమ్మడికాయ శనగపప్పు బెల్లం వేసిన కర్రీ అయితే రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లాస్ట్ని కొత్తిమీరతో గార్నిష్ చేసాం.